అందరికీ జై శ్రీరామ్. ఒక్కసారి ఈ డఫర్ గడు ఏమంటున్నాడు ఏనండి. మాది కటింగ్ చేస్తావు, గడ్డం చేస్తావు, ఆడ పడేస్తావా? నువ్వేమన్నా బ్యాంకులో పెట్టుకుంటావు, తీసుకెళ్ళి పడేస్తావు. ఎందుకు? ఈ పనికిరావని కదా. నీకే నా వెంట్రుకలు పనికిరానప్పుడు నువ్వు నమ్మే దేవుడికి ఎందుకు ఇవి? ఆలోచించాలి మనం. మనిషికే పనికిరావు, ఇంకెందుకు వేరే ఆ ముందు లేకపోతే పచ్చిగా చెప్పేవాడిని. వెంట్రుకలు మనకెందుకే, వాడిది మనకెందుకు? ఇదండి మ్యాటర్. అరే ఊరప్పంది, ఇప్పుడు మా తలనీలాల గురించి చాలా తక్కువ చేస్తూ బొచ్చు గిచ్చు జుట్టు అంట మాట్లాడుతూ ఉన్నావు కదా. మేము మొక్కుబడులు చెల్లిస్తూ సమర్పించే మా తలనీలాల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంవత్సరానికి సుమారు 175 కోట్ల రూపాయల నిధి సేకరణ అవుతూ ఉంది. ఈ నిధి దాదాపు కొన్ని వేల మంది కుటుంబాలు బ్రతకటానికి ఉపయోగపడుతూ ఉంది. కానీ నేను బైబిల్లోంచి ఒకటి అడగాల్సింది ఏంటి అంటే, మీ దేవుడు ఉన్నాడు కదా పెద్దోడు, ఆ యెహోవా మీ అందరినీ ముందు తోళ్ళు కట్ చేసుకుని ఆయనకి ఇమ్మని చెప్పాడు కదా. అది తీసుకున్న తోళ్ళన్నీ అంటే మీకే పనికిరాదని చెప్పేసి కట్ చేపిచ్చేసిన ఆ తోళ్ళు ముక్కలన్నీ ఏం చేసుకుంటాడు మీ యెహోవా? పులిసి పెట్టుకుంటాడా లేకపోతే ఫ్రై చేసుకుంటాడా? మరి ఏం చేసుకుంటాడు నువ్వు చెప్పు. ఒక్క గొర్రెగాడైనా దీనికి సమాధానం చెప్పి అప్పుడు హిందువుల నమ్మకాల గురించి విశ్వాసాల గురించి మాట్లాడంటారా? గొర్రె లంపిడి కొడకల్లారా.